హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే వావ్ ఉప్టాన్ ఫేస్ వాష్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఉప్టాన్ అనగానే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఏంటంటే స్కిన్ ని క్లెన్స్ చేస్తుంది, దాంతో పాటుగా మంచి కాంప్లెక్షన్ అయితే ఇస్తుంది అనమాట. మనందరము నలుగు అది పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా నలుగు పెట్టుకున్నట్టే అవుతుంది ప్రతిరోజు కూడాను ఇది అప్లై చేసుకున్నట్లయితే. దీనికి మనకి ఒక బ్రష్ తో పాటుగా వస్తుంది అనమాట. ఏ విధంగా దీన్ని యూజ్ చేయాలి, ఇంకా అలాగే దీన్ని ఎవరెవరు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఉప్టాన్ ఫేస్ వాష్ మనకి 399 రూపీస్కి అయితే వస్తుందండి. ఇది ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసినట్లయితే డిస్కౌంట్లోని, లేదా అంటే ఏవైనా ఆఫర్స్ ఉండేటప్పుడు పర్చేస్ చేస్తే ఇంకా తక్కువకి అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి 150 ml. మనకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 2 years అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ ఇది పారాబిన్ ఫ్రీ, సిలికాన్స్ ఉండవు, ఎనిమల్ టెస్టింగ్ ఉండదు. ఇవన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటుగా ఇది ఎంతో తయారైంది అని అంటే చిక్పీ పౌడర్ అంటే కొమ్ము శనగల పౌడర్, ఇంకా దాంతో పాటుగా టర్మరిక్, సాఫ్రాన్, ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్స్, దాంతో పాటుగా శాండిల్వుడ్ ఆయిల్, ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ అయ్యి ఉన్నాయి రోజ్ వాటర్ తో కలిపి. సో దానివల్ల మనకి చాలా మంచిగా గ్లోయింగ్ అయితే ఇస్తుంది, ఫేస్ కి ఎటువంటి హార్మ్ చేయకుండా. ఇది ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందామండి. ఓపెన్ చేస్తే లోపల ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండి. పైన ఒక బ్రష్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగాను సిలికాన్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ ఇది. అండ్ అలాగే ఇందులోని చిన్న చిన్న 4 హోల్స్ అయితే ఉంటాయి. సో మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆ హోల్స్ నుంచి మనకి ఇందులో ఉన్న లిక్విడ్ బయటికి రావడం అనేది జరుగుతుంది, ఎందుకంటే పంప్ అనమాట ఇది. సో అది మనం ఏంటంటే డైరెక్ట్గా ఫేస్ మీద పెట్టుకొని కొంచెం కొంచెంగా ప్రెస్ చేసి ఫేస్ అంతా కూడా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఫేస్ ఒకటే కాదు, నెక్ ఏరియాలో కూడా ఇదే విధంగా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా చాలా మందికి బ్లాక్ గా డార్క్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ సిలికాన్ బ్రిజిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన మనకి ఏంటంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా అలాగే రఫ్నెస్ అనేది ఉండదు, గీతలు పడదనమాట ఫేస్ మీద. సో దానివల్ల ఏంటంటే మనకి ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళే యూజ్ చేయండి, పక్కన వాళ్ళు అయితే యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒకరు వాడింది మరొకరు వాడితే ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే ఫేస్ వాష్ చేసిన తర్వాత కంపల్సరీ ఈ బ్రష్ని అయితే క్లీన్ చేయాలి. వాటర్తో క్లీన్ చేసేసి తడి తుడిచేసుకొని మళ్ళీ ఈ విధంగా క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. అంతేనండి, ఈ రకంగానైతే యూజ్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడాను. అంటే టీనేజ్ పిల్లలు ముఖ్యంగాను బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు కదా, ఫేస్ మీద డర్ట్, పొల్యూషన్ ఎక్కువ పడుతూ ఉంటుంది. టీనేజ్ పిల్లలకి ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల సీబం ఎక్కువ రిలీజ్ అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కదా. సో ఎవరికైతే ఎక్కువ ఆయిల్ ఉంటుందో అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఫేస్ లోని మంచి గ్లోని కూడా తీసుకొస్తుంది, ఆయిల్ కంట్రోల్ కూడా చేస్తుంది. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.